వెల్కమ్ టు ఇన్సైడర్. డాక్టర్ అశోక్ సార్ ఎలా ఉన్నారు? అన్న ఫైన్ అన్న. ఏంటి మీ సమాజ సేవ ఎలా కొనసాగుతున్నది? ఓకే అన్న, ఇప్పటి వరకు అయితే దేవుని దయతోని చాలా బాగానే జరుగుతుంది. ఏంటి ఎప్పుడు చూసినా హైదరాబాదు లీడర్లతోనే ఉంటారు ఎప్పటికీ? అట్లా ఏముండదు, మనకు అవసరం బట్టి పోవాల్సి వస్తుంది అన్న. ఏం చేస్తారు హైదరాబాద్లో? ఏం చేస్తారు హైదరాబాద్లో అంటే ఇక మినిస్టర్లతోని అన్న పైరుగుల పనులు అట్లాంటివి ఉంటాయి కదా అన్న, అవి చేసుకుంటూ. ఎన్ని డాక్టరేట్లు వచ్చినాయి మీకు? 2 అన్న. ఎవరు ఇచ్చారు అంటే ఎట్లా గుర్తించారు మిమ్మల్ని డాక్టరేట్గా? మన కరోనా టైంలో చాలా సేవలు చేయాల్సి వచ్చింది. కోవిడ్-19 టైంలో దాదాపు మన జిల్లా వ్యాప్తంగా 18 మండలాలు ఉన్నాయన్న. 18 మండలాలలో 25,000 మందికి పైగా ఉచిత హోమియో మందుల పంపిణీ అండ్ నిత్యావసర సరుకులు కానివ్వండి, దుప్పట్ల పంపిణీ ఇట్లా చేస్తూ. కరోనా అప్పుడు ఎందుకు చేయాలనిపించింది? అంతకుముందు సేవరంగం ఉన్నారా? అంతకుముందు సహకార సంఘాలని నేను సహకార సంఘాలు మన జిల్లా వ్యాప్తంగా ఒక 45 సహకార సంఘాలు స్థాపించాను అన్న. ఆ సంఘాలతో ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంఘాలకు ఉపయోగపడతాయి. దాని మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టి అవగాహన సదస్సులు పెడుతూ పథకాలను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే దాని మీద గొల్ల కుర్మలో. అంటే మీ మండలు మీ విలేజెస్ అన్ని బాగా పూరన్న. అంటే మీరు మాత్రమే మెడిసిన్, మీరు మాత్రమే సేవ చేసే అంత వెనకబడి ఉన్నాయా? గవర్నమెంట్ వాళ్ళు అప్పుడప్పుడు ఇట్లా చేస్తారా? వస్తారు తక్కువ. అంటే ఇప్పుడు సీజనల్ వ్యాధుల టైంలో వాళ్ళు రారు, మామూలు టైంలో వస్తారు. కానీ వాళ్ళకి అవసరం లేనప్పుడు వచ్చినా అదేం లాభం. మరి మీకేం అవసరం? మనకు అదొక తృప్తి. ఎప్పటి నుంచి చేస్తారు? దాదాపు 2015 సంవత్సరం. అంతకుముందు హైదరాబాద్లో ఉన్నా. అంటే మామూలుగా ప్రజాసేవ అంటే ఏదో ఒకటి టార్గెట్ ఉంటుంది కదా, ఏంటి మీ టార్గెట్? వాస్తవంగా 2015లో నేను ఇక్కడ మనం భీమారం మండలికి అడుగు పెట్టానన్న. 2015 నుండి ప్రజాసేవ ఎప్పటి నుంచి చేస్తారనేది పక్కన పెడదాం. ఏంటి మీ టార్గెట్ ఏంటి? 2 డాక్టరేట్లు తీసుకునేంత ప్రజాసేవ అయితే చేసిండ్రు, సంతోషం, శుభాకాంక్షలు. ఏంటి దాని మోటో ఏంటి? ఎందుకు చేయాలనుకుంటారు? అంటే నేను అవార్డ్స్ కోసము ఈ డాక్టరేట్ల కోసము ఈ సర్వీస్ అనేది చేయలేదు. కాకపోతే నాకు ఒక గోల్ అనేది ఉన్నది. సేవా రంగంలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. రేపు మనం పోయినాక కూడా మనల్ని అరే ఒకప్పుడు అశోక్ యాదవ్ ఉండే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదో కొంచెం ఆయన తెలిసినంత తోచినంత సాయం, ఆయన దగ్గర లేకపోయినా వేరేటోళ్ళతోనైనా సాయం చేయించిండు అనే విధంగా అట్లాంటి ఒక పేరు, నాకు ఒక బ్రాండ్ అనేది నాకు ఉండాలనేది నాకు ఒక కళ. ఎంత ఖర్చు పెట్టి చేయగలుగుతారు? ఎంత ఖర్చు పెడతారు? నేను ఏ ప్రోగ్రామ్ పెట్టినా నా దగ్గర ఒక 1 NP ఉండదు. కానీ ప్రోగ్రామ్ అది 1,00,000 అవుతుందో 2 లక్షలు అవుతుందో ఆటోమేటిక్గా సక్సెస్ చేస్తా. ఎట్లా ఎవరిస్తారు డబ్బులు? ఇక ఫ్రెండ్స్ ఉంటారు, దాతలు ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళని కూడా హైలైట్ చేస్తుంటాం అందులో. అంటే ఇప్పుడు మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వాల్వ్ చేసేసి మీరు సర్వీస్ చేస్తున్నారు. మీకు ఏ గోల్ లేదు, ఓన్లీ సర్వీస్ లో ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలని. 2 డాక్టరేట్లు వచ్చినాయి కదా, ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? అయినా కూడా మన తుది శ్వాస ఉన్నంత వరకు సేవ చేయాలనేది నా జీవిత కళ. సరే, మంచిది. ప్రజలు ఆ సేవల్ని గుర్తించి మిమ్మల్ని ఆ స్థాయిలో చూస్తారంటారా? మీకు నమ్మకం ఉందా? ఇక అది దేవుని మీద భారం పెట్టి మనం సేవ చేసుకుంటూ తప్ప మనం ఏది చేసినా ఒకటి ఆశించి చేసే పని అయితే ఏది లేదు. అంటే మొన్న మీరు మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు మేము కూడా డిఎస్పీ మీడియా యూనిట్ అక్కడికి వచ్చింది. మెడికల్ క్యాంపులో చూసినాం. అంటే పబ్లిక్ అంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ఒకందుకు అనిపించింది. అశోక్ రాజకీయం గురించి ఆలోచించి సేవలే చేస్తాడు అని ఇంకొంతమంది అనడం కనిపించింది. ఏంటి మీరేమనుకుంటారు? అది వాళ్ళు అట్లా అనుకోవడం అంటే ఇక అది వాళ్ళకే వదిలేస్తాం. ఎందుకు అంటే రాజకీయంలోకి రారా? రాజకీయంలోకి రావచ్చు, ఆలోచన అది దేవుడు ఆశీర్వదించి నా సేవలను గుర్తించి ఒకవేళ గ్రామ ప్రజలు కూడా ఆశీర్వదిస్తే ఖచ్చితంగా. అంటే మీరు పోటీలో లేని ఎట్లా ఆశీర్వదిస్తారు? ఉన్నట్టుండి ఉన్న ఫలంగా గాంధీ మహాత్ముని కూడా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి అధికారం ఇయ్యరు. అవును, మీకు ఎట్లా ఇస్తారు? పోటీ చేయాలి కదా. రిజర్వేషన్ అనుకూలిస్తే కంపల్సరీ నేను ఈసారి పోటీ చేసుడే ఉంటుంది. మా గ్రామ సర్పంచ్గా చేయాలని ఆలోచనతోని ఉన్నాను. ఓకే, మంచిది. పోయినసారి సర్పంచ్ ఏ పార్టీకి వచ్చింది? మీదేంటి కాజిపల్లి విలేజ్ కదా? కాజిపల్లి. ఎవరు అంటే ఏ పార్టీ నుంచి గెలిచినారు? సర్పంచ్లకు పార్టీలు అనేది ఉంటది, ఇండిపెండెంట్ నుంచే గెలిచిండు. ఎంత ఖర్చు వస్తుంది? ఎన్ని ఓట్లు ఉంటాయి మీ పంచాయతీలో? 850 ఓటింగ్ ఉన్నది. ఎంత ఖర్చు అవుతుంది అందాదా?
దాదాపు ఒక 5-6 లక్షలు మినిమం, తక్కువలో తక్కువ. మీరు సర్వీస్ చేయడానికే రూపాయి లేదు, ఫ్రెండ్స్ ఇస్తాను అన్నారు కదా. అవును రాజకీయం అంటే బాగా ఖర్చు. అవును ఓటింగ్ కు 2 రోజుల ముందు ఎదురు చూస్తా ఉంటారు అవును నిల్చున్న దగ్గరికి. అవసరమైతే ఇంటి బయటనే ఉంటారు తప్ప ఇంట్లోకి కూడా పోరు జనాలు. అవును మనం పోయినసారి చూసినాం. అవును. మనం ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతారు మీరు? ఇక అప్పుడు దాని సందర్భాన్ని బట్టి నాకున్న మిత్రులతోని సహాయకులతోని నా ప్రయత్నం నేను చేస్తా. ఇప్పుడు బీసీ వాదం అనేది ఎక్కువ ఉన్నది. మీరు బీసీ నుంచి ప్రముఖంగా లీడర్ చేస్తున్నారు. ఇప్పుడు అదేమన్నా మీ ప్రాంతంలో ఏమన్నా బలంగా తయారు చేసే ప్లానింగ్ ఏమన్నా ఉందా? బీసీ వాదాన్ని కానీ మీరు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో గొల్ల కుర్మలు అది కానీ ఏంటి అసలు మీ ఆలోచన ఏంది బీసీల పరంగా? బీసీలు గొల్ల కుర్మల అనే దాని విన మా గ్రామ విషయంకి వస్తే, గ్రామం మాత్రం ఒకటే యూనిట్ గా ఏకంగా చేయాలనేది నాకు ఒక ఏకైక లక్ష్యం. గ్రామంలో చిన్న చిన్న చిల్లా చితక ఉంటాయి, అవన్నీ కూడా పట్టించుకోకుండా మొత్తం ఒక గ్రామాన్ని కూడా మా గ్రామాన్ని ఒక రోల్ మోడల్ గా చేయాలనే ఏకైక లక్ష్యం అదొకటి నాకు బలంగా నాటుకుపోయింది. ఎందుకంటే ఈ ఊరిని ఒక్కసారి నేను మెరిపించినట్టు చేస్తే రేపు చరిత్రలో కూడా ఎవరైనా కూడా నన్ను మర్చిపోలేని. అంటే ఒకప్పటి లెక్క గ్రామాలు ఉన్నాయనుకుంటున్నారా మీరు? గ్రామ ప్రజలు కూడా ఒకప్పటి లెక్క ఒక అశోక్ ఉన్నామో ఇంకెవరినో నమ్మి ఒకే తారీఖు వచ్చేటట్టు ఉన్నారనుకుంటారా? అనుకోవట్లేదు. మరి ఎట్లా? అనుకోవట్లేదు, కానీ ఆ మూమెంట్లో మన ప్రయత్నాన్ని మాత్రం వెనుకకు పోయేది లేదు. సేవారంగం నుంచి వెనకకు పోయేది లేదు. సేవారంగం నుంచి వెనుకకు పోయేది లేదు. గ్రామ డెవలప్మెంట్ గురించి కూడా వెనుకకు పోయేది లేదు. దాదాపుగా ఇప్పుడు మా గ్రామం ఉంది, పొలిటికల్ ఉన్నా లేకపోయినా మీరు వెనక పోరు సర్వీస్ రంగం నుంచి కదా. అంటే భూములు జాగాలు ఉన్నాయేమన్నా అమ్ముకోవడానికి? మరి సర్వీస్ ఇప్పుడు మాకు తెలిసి అయితే సర్వీస్ అంటే ఇవాళ పబ్లిక్ ఖచ్చితంగా ఎంత సర్వీస్ అయితే అంత తీసుకుంటారు, ఏమి తీసుకుంటారు, ఏమి ఇస్తారు ఇంకా మీరు? ఎందుకంటే ఇది ఎందుకు అడుగుతున్నా అంటే మీరు చెప్పిన సమాధానాన్ని బట్టి నా దగ్గర కొంత సమాచారం ఉందని చెప్తాను. సపోజ్ ఇప్పుడు మా గ్రామం ఉందన్న, మా గ్రామము 2000 ఎకరాల శివారు. మా గ్రామంలో ప్రతి విలేజ్ లో కూడా ఒక్క ఇల్లు కూడా ఇంటి పట్టాలేదు ఇప్పటి వరకు. అవునా? ఓకే. దానికి సంబంధించిన పట్టదారులు మనకు బాగా దగ్గర మిత్రులు, మన మీద అన్నా కూడా సహకరిస్తారు. అంటే ఇప్పుడు కాజుపల్లి గ్రామంలో ఉన్న రైతులకు కానీ ఇళ్ళకి కానీ పట్టాలు లేవు. మొన్న లాస్ట్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సాదా బైనాములు అవన్నీ చేసినాయి కదా. అది పట్టదారు సాదా బైనామా ఇస్తేనే కాదు చేస్తారు. ఓకే. గ్రామంలో ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ ఏంటంటే కొంతమంది చెప్పుడు మాటలు విని వాళ్ళు డైవర్ట్ అయిపోతుండ్రు, లేకపోతే వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఎప్పుడూ అయిపోయేది. కానీ ఈసారి నేను దాన్ని ఎజెండాగా, ఎందుకంటే నాకు ఒక చరిత్రలో ఒక పేరు అనేది ఉండాలి. అరే అశోక్ యాదవ్ మాకు ఇళ్ళ పట్టాలు చేసి ఇచ్చిండు అనేది ఒకటి ఉండాలనే సంకల్పం. అది చాలా ఫస్ట్ నా మేనిఫెస్టోలో పెట్టుకునేది ఫస్ట్ అదే. నేను దేవుని ఆశీస్సులతో కానీ గ్రామ ప్రజలతో కానీ ఒకవేళ అదృష్టం కొద్ది వచ్చిన అంటే మాత్రం గ్రామ ప్రజలకు ప్రతి ఇంటికి పట్టదారితోని ₹1 ఖర్చు లేకుండా ఇప్పియడమే. ఇప్పుడు వాళ్ళంతా రైతులంతా వస్తారు. అంటే దానిలో కొంతమంది వస్తారు, కొంతమంది అడ్డు కాలేస్తారు. ఇప్పటి వరకు ఎంత ముందుకు పోయారు మీరు ఆ పని మీద? ఎంత వరకు ఎక్కడ దాకా పోయారు? కలెక్టర్ కలిసిండ్రా? ఎంఆర్ఓ సర్వేర్ తో ఆల్రెడీ డిస్కస్ అయింది. నేను ఇట్లా చేస్తున్నా, నాకు ప్రతి ఇంటిది మ్యాప్ కావాలి, సర్వే వేసి ఇంటికి 4 గుంటలు సర్వేతోని ఎంత ఉన్నా కూడా అంత కావాలి, ప్రతి గ్రామంది సర్వే కావాలి, నేను ఇట్లా చేయాలనుకుంటున్నా అంటే ఎంఆర్ఓ కూడా అప్రిషియేట్ చేసి చాలా మంచి ఆలోచన, అది ఒక గవర్నమెంట్ చేసే పని మీరు చేస్తున్నారు, చాలా గ్రేట్ అని చెప్పడం జరిగింది. ఆ పట్టదారి కూడా కాజీ సాబు, ఆయన కూడా మాకు సానుకూలంగానే, ఆయన పేరు మీదనే ఊరుంది, ఆయన పేరు మీ పట్టదారి పేరు మీదనే ఉంది. ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. మాకు ఈసారి మీకు అవకాశం ఇస్తే ప్రతిదీ మనం వీళ్ళందరికీ పట్టాలు చేసి ఇద్దాము, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇదే పని మీద ఇంకొక పార్టీనో లేకపోతే మీ ఊళ్ళో ఉండే ఇంకొక డబ్బున్న పర్సన్ ఎవరన్నా ఇదే తీసుకున్నారు అనుకోండి, ఇదే లైన్ తీసుకొని పోతా అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు మీరు? ఆ విషయంలో మాత్రం గ్రామ ప్రజలు ఎవ్వరు నమ్మరు. వేరే వాళ్ళు నమ్మరా?
నమ్మరు పక్కా. పక్క. ఉమ్, ఆ భూమి అయినా ఏదైనా కావాలంటే అశోక్ యాదవ్తో తప్ప వేరే క్యాండిడేట్ తో కాదు అనేది ప్రతి ఇంటికి తెలుసు. రైట్, ఓకే. మీరు ఈ పని చేసి పెడతారు, ఉమ్. ఊరోళ్ళంతా మీ వెంబడి ఉంటారు, ఉమ్. ఎలక్షన్స్ వస్తాయి, ఓకే. రిజర్వేషన్స్ అనుకూలించినాయి, ఆ. అశోక్ యాదవ్ కు టికెట్ వచ్చింది, ఆ. పార్టీ నుంచి వచ్చింది, లేదా ఇండిపెండెంట్ గా చేస్తాడు, ఉమ్. గెలుస్తాడా? ఇక అది భగవంతుని ఆశీస్సులే. మీతో మీతో మన మాట్లాడిన ప్రయత్నం ఉమ్, చివరి ఓటు పడే వరకు కూడా పోరాటం చేసుడే. గెలుపు ఓటమి అనేది అది దైవాధీనం. దైవాధీనం. ఒకవేళ ఓడిపోయారు అనుకోండి, ఉమ్. అనుకోవద్దు, ఆ. ఎలక్షన్స్ రాలే, ఓడిపోయారు అనుకోండి, ఓకే. సర్వీస్ కొనసాగిస్తారా? సర్వీస్ కొనసాగుతుంది. సర్వీస్ అనేది ఆపేది ఉండదు. అంతే. అంటే మీరు ఆ ఓడిపోయిన దాన్ని మీరు స్వీకరించగలుగుతారా? అయ్యో ఇంత సర్వీస్ చేసినా కూడా నేను ఇదైపోయినా అని చెప్పేసి. స్వీకరించాలి, తప్పదు. ఎందుకంటే కాకపోతే ఇప్పుడు గత ఎంత గవర్నమెంట్ స్వీకరించగానే గొడవలు అయితేనే మేము మస్తు చేస్తేనే మమ్మల్ని ఓడించారు, జనానికి బుద్ధి లేదు ఉమ్. అనే కాడికే చాయ్యారు. మరి మీరు కూడా అట్లే ఫీల్ అయ్యి ఆగిపోతారా ఏమి? అది అంతా ఇక బుల్షిటే. మనం అన్ని పెట్టించుకునే ఆలోచన లేదు. ఎందుకంటే ఇక గెలిచినా ఓడినా ఉమ్, బరిలో ఉండాలి, పని మాత్రం ఆపేది లేదు. ఓకే, రైట్. మీ ఇంట్లో వాళ్ళ సహకారం ఎలా ఉంది సర్వీస్ చేయడంలో, జనానికి సేవ చేయడంలో ఎలా ఉంది మీ ఇంట్లో వాళ్ళది? చాలా అద్భుతంగా చేస్తారు. నాకు అట్లా అనిపించలేదు. కానీ మీరు బాధపడద్దు, తిట్టద్దు. ఓకే ఓకే. అంటే ఎవరికైనా ఏమనిపిస్తా అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకు ఫస్ట్ మన ఇల్లు చక్కగా పెట్టుకొని బయట చేసుకోవాలి. ఎందుకు అంటున్నానంటే ప్రజలకు సేవ చేయాలనే మీ తలంపుకు ఉమ్. డిఎస్పి మీడియాస్ అభినందన తెలుపుతుంది. చాలా గమనించిన మేము. కానీ ఇల్లు లేకుండా, ఆ. కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా, ఉమ్. ఒక పూరి గొడుసులో కూలిపోయిన ఒక పెంకుటిళ్లలో ఉంటూ మీరు సర్వీస్ చేస్తున్నారు. ఎందుకంత ఇది అంటున్నారు? ఇక అది నాకు బ్లడ్ నుంచే వచ్చినట్టున్నది మరి. ఇప్పుడు అట్లా చేస్తారు. చాలా వరకు ఏమైందంటే వాడిని ఎవరు చేయమన్నాడు, మేమేమన్నా ఇల్లు అమ్ముకోమన్నావా, జాగా అమ్ముకో అన్నారా? పబ్లిక్ అన్నారా? లీడర్ అన్నారా? రేపు ఎవరన్నా బాగా నష్టపోతే వాళ్ళు అన్నారా? అంతెందుకండి, ఇప్పుడు మొన్న మేము చీరలు పంపిణీ చేసినాం. చీరలు పంపిణీ చేసేటప్పుడు కొంతమంది ఆటోమేటిక్గా ప్రతి గ్రామంలో దాన్ని చెడగొట్టాలనే ఆలోచనతోని ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు ఏమంటారు, ఇవాళ చీరలు ఇస్తాండు, రేపు ఓట్లు వేయకపోతే చీరలు తీసుకొని ఓట్లు వేయాలి అని తిట్టడానిక అని ఇట్లా టాపిక్స్ వస్తూ ఉంటాయి. జనాల నుంచి వచ్చింది, వస్తాయి. అది మీకు వినిపించింది? అట్లా వస్తాయి. వినిపించింది, మీరు అన్నట్టుగా వచ్చినాయి. నేను చెప్పాను, ఫస్టే డిసైడ్ చేసినాం, ఇది ఓట్లకు ఎలక్షన్కు దేనికి సంబంధం లేదు. నేను చాలా ఏరియాలలో, చాలా మండలాలలో మంచి మంచి ప్రోగ్రాంలు చేసిన, ఎన్నో ఇట్లాంటివి చేసుకుంటూ ఇస్తూ వస్తున్నాం. ఈసారి మన గ్రామంలో నా బర్త్డే సెలబ్రేషన్స్ తో పాటుగా సందర్భంగా నా ఆడిబిడ్డలకు దసరా కానుక ఇవ్వాలన్న, సద్దుల బతుకమ్మకు ఇవ్వాలన్న ఆలోచన నాకు పోయిన సంవత్సరమే తట్టింది. ఈ ప్రోగ్రాం పోయిన సంవత్సరమే చేయాల్సింది, కానీ ఈసారి ఇట్లా అనుకూలించి చేయడం జరిగింది. ఎన్ని చీరలు పంచారు? 400. అంటే ఊరోళ్ళతో పాటు మీ ఆవిడకు కూడా అదే చీర కట్టుకోమని చెప్పిండ్రట. వేరేది కట్టుకుంటే మళ్ళీ తిడతారు, నా మీద ఫీల్ అవుతారు, నిజమా? అట్లా ఏమున్నది. కాకపోతే నేను ఒకటి చెప్పాను, ఏదున్నా గ్రామంలో ఉంటే మనం అందరం గ్రామ సభ్యుల లెక్కనే, ఒక కుటుంబం లెక్కనే అనే భావనతోనే ఉండాలి, వాళ్ళతోనే మనం కలిసి ఉండాలని చెప్పడం జరిగింది. ఓకే. ఇప్పుడు పొలిటికల్ గా ఎవరు అనుకూలించలేదు, సరే పొలిటికల్ లైఫ్ మీకు రాలేదు అనుకుందాం. కరోనా పీరియడ్ నుంచి మీరు సర్వీస్ లో ఉన్నారు. మీకు కరోనా సమయంలో కరోనా సోకి మీరు ఏ పార్టీ కోసం కష్టపడ్డారో, ఏ నాగార్జున సాగర్ పోయి ఇబ్బంది పడి కరోనాతోని ఆడికెళ్ళి మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిర్రో, మీకు ఆ పార్టీ ఏం చేయలేదంట కదా? అవును, ఆ టైంలో మాత్రం ఏం చేయలేదు. 2 నెలలు నాగార్జున సాగర్ వెళ్ళి అక్కడే బాగా హార్డ్ వర్క్ చేసినాం. చేసి రావడంతోనే కరోనా చాలా, ఇక వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు ఉండదు, కానీ భగవంతుడు మా సేవలు గుర్తించే బతికిచ్చిండు. అంతే అంతే. నేను గవర్నమెంట్ మెడిసిన్ తప్ప మళ్ళీ అదర్ టాబ్లెట్స్ కూడా వాడలేదు. ఒకటి మళ్ళీ మాస్టర్ సోమియో డాక్టర్ రవికిరణ్ యాదవ్ గారు అక్కడ నుంచి ఇమీడియట్లీ కొంచెం స్పెషల్ మందులు పంపించడం జరిగింది ఆయన. ఆ మందులతో కూడా కొంచెం ఇక సెట్ అయినా. మరి 2 నెలలు మీరు గవర్నమెంట్ మెడిసిన్ మీద ఆధారపడ్డారు, కానీ ఎవరి కోసం కష్టపడ్డారో మరి అప్పుడున్న ఎమ్మెల్యే గాని నాయకులకు గాని మీరు చెప్పుకోలేదు? చెప్పినాము, ఎమ్మెల్యే గారు చెప్తే ఆయన మెసేజ్ చూసిండు, అంతే, స్పందించలేదు. మరి విరక్తి అనిపించలేదా రాజకీయాల మీద? ఇంకా ఉండాలి అంతే.
మనం అన్ని పట్టించుకోము, ఉమ్. చెప్పడం ఇక ఇవ్వకపోవడం కాదు, ధర్మం. చనిపోయే దశకు వచ్చినాక కూడా నువ్వు కష్టపడ్డ పార్టీకి సంబంధించి పార్టీ పెద్దవాళ్ళు పట్టించుకోకపోతే మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి? ఇక అది బాధాకరమైన విషయమే. దానిలో ఇక మనం ఏం చెప్పినా కూడా తక్కువనే. అంటే ఇప్పుడు ఇంకా ఓపెన్ అయితలేరు ఏమో, మళ్ళీ పార్టీ టికెట్ గిట్ట వస్తే మళ్ళీ ఫీల్ అవుతారా అయిందని గిట్ట ఓపెన్ అయితలేరు. పార్టీలతోని నేను ఇప్పుడు పోటీ కూడా పార్టీతోని సంబంధం లేకుండానే చేస్తున్నాను. అంతే, నాకు పార్టీతోని నాకు సంబంధం లేదు. నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ గానే చేస్తా. పక్కా ఏ పార్టీతో అవసరం లేదు, ఏ పార్టీతోని చేయాలి. రైట్, వెరీ గుడ్. మామూలుగా అంటే కంప్లీట్ సర్వీస్ ఓరియంటెడ్ ఉంటే ఇప్పుడు బాబు చదువుకుంటున్నాడు, పాప చదువుకుంటుంది. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకు మీరు డబ్బులు పంపడానికి, హాస్టల్కు డబ్బులు పంపడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కదా. మరి అంత చేసుకుంటా ఉండి అందరితో పాటు అంటే బాధ పెడుతూ ఉండి మిమ్మల్ని వారు రేపు ఇవన్నీ ఏం అవసరం లేదు, సైలెంట్ గా ఉండు అని చెప్పేసి అంటే ఏం చేస్తారు? అది కలవని పని. అంటే ప్రజల కోసం పని చేసుకుంటారు, ప్రజల కోసం ఈ జీవితం అంకితం, అంతే ఇక. అంతే, గుడిసె అలాగే ఉంటుంది, అందులోనే ఉండాలి, ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఎందుకు అనుకుంటాం అట్లా? ఎప్పుడు ఒకే రోజు అన్ని ఒకే తీరు ఉంటాయా అన్న? టైం రాకపోదా దేవుడు ఏదో ఒక రోజు అవకాశం ఇస్తాడు. కాకపోతే మంచికి కొంచెం లేటు. మనం చెడుగా ఎదగాలనుకుంటే ఈ పాటికి నేను బెంచ్ కార్లో తిరిగి అంత హోదా ఉండి, చాలా మంది నాకు డబ్బులు ఇస్తా, నీకు ఎందుకు అంత, నువ్వు రా మాయంబడి తిరిగాను, కార్లు కొనిస్తా అన్నారు. నేను ఎవరెవరు అన్నారు? ఇప్పుడు వివేక్ సార్ ఉన్నాడు, ఎలక్షన్ ముందు చెప్పిండు, రా నువ్వు ఉంది అంటే. మనము ఒక మాట ఇచ్చి కట్టుబడి ఉన్నామంటే మాట విన నిలబడే వ్యక్తులు. ప్రాణం పోయినా కూడా ఇచ్చిన మాట కోసం పని చేయాలి, అంతే. అశోక్ యాదవ్ సర్వీస్ వెనుక సరే మోటో అంటే సర్పంచ్ ఇంకోటి పక్కకు పెడదాం, ఎవరు మీ గాడ్ ఫాదర్ ఎవరు? పొలిటికల్ గానీ ఇంకో రకం కానీ ఎవరో ఒకరైతే ఉన్నారు, అది చెప్తలేరని మేము అనుకుంటాను. 100% ఎవరున్నారు? స్వర్గీయులు కాలువ నరసాయి యాదవ్ అని, కరీంనగర్ వాసి, బొమ్మకాళ్ళు, చనిపోయిండు. 2014లో నేను కరీంనగర్ వచ్చి రెస్టారెంట్ పెట్టుకున్నా. ఆ రెస్టారెంట్లో ఆయన నేను యాదవ్ కమ్యూనిటీ, యాదవ్స్ అంటే ఆయనకు బాగా ప్రీతి. అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చేటోడు. ఆ ఏరియాలో కొంచెం మంచి లీడర్. ఇక ఇట్లా అన్న యాదవ్స్ అట్ట కదా, మనలు చాలా ఐక్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు, నేను లోకల్లో ఇట్లా ఒక మంచి హోదాలు ఉన్న లీడర్. ఓకే అన్న అనేది అన్న ప్రోగ్రామ్స్ అయినా అవి చెప్పేది. సరే ఒక 1 year వరకు ఆడ రెస్టారెంట్ నడిపిన. టైం బాగాలేక వచ్చేసి ఇటు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. భీమారం మండలకు 2015లో వచ్చేసిన. వచ్చి ఇక్కడ నేను మామూలుగా ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ పెట్టిన. టిఫిన్ సెంటర్ పెట్టి నడిపిస్తాను. 20-30 వేలు వచ్చే ఆదాయాన్ని వదిలేసుకొని మరి సేవ చేస్తాను అని టిఫిన్ సెంటర్ పెట్టిన తర్వాత ఒకసారి నర్సాన్నే ఫోన్ చేసిండు. తమ్ముడు ఏం చేస్తానాడే, ఇలా అన్న ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టినా నడిపించుకుంటున్నా అంటే, ఓకే ఒకసారి వీలుంటే కరీంనగర్ రా అన్న. ఓకే అన్న వస్తా అన్న. పోయినాక తమ్ముడు మనం కులం కోసం కొంచెం కష్టపడాలి, కులాన్ని ఏకంగా చేయాలి, సహకార సంఘాలతోనే మనకు కులానికి ఏమైనా లాభం చేయగలుగుతాం అనేది దాని మీద ఒక 1 hour నాకు ఎక్స్ప్లెయిన్ చేసి, సంఘాల నుంచి ఏమేమి వస్తాయి ఎట్లా అనేది క్లారిటీ ఇచ్చి, ఇట్లా మీ జిల్లాలో సంఘాలు ఉన్నాయంటే అప్పటి వరకు ఇక్కడ ఒక్క సంఘం కూడా లేదు అన్నాక, సరే అన్న నాకు కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చింది. సరే అని వచ్చిన అక్కడక్కడ విలేజ్లు తిరుగుతున్నాయి. హోటల్ మీనిగా కాన్సెప్ట్ తగ్గింది. తగ్గుతూ రోజుకొక విలేజ్ తిరుగుతున్నా. విలేజ్కి పోతే ఎన్నో సంఘాలు వచ్చినాయి, వాళ్ళత్తరు వీళ్ళత్తరు డబ్బులు తీసుకొని పోతారు, ఇక నువ్వు వచ్చినావు తీసుకుపోవడానికి అని అరేంజ్ చేసింది. సహకార సంఘాలంటే ముందు ఇంత తినాలనే ఆశ అట్లా పాపం చాలా మందిని మోసం చేసింది కాదు, పెద్ద పెద్దోళ్ళే మళ్ళాంటి వాళ్ళు వచ్చి చేస్తారు, ఇక నువ్వు వచ్చి చేస్తావా పో అని. ఎట్లా చేయాలి వీళ్ళని అని మళ్ళీ ఏం చేసిన అంటే ఒక ఆలోచన వచ్చింది. వెటర్నరీ డాక్టర్ని పట్టుకొని, సార్ నేను సంఘాలు స్థాపించాలని డిసైడ్ అయినా, మీరు దీనికి సహకరించాలి. యాదవ్ సహకరిస్తాను. సతీష్ డాక్టర్ అని ఉండే ఒక ఆయన మీటింగ్ పెట్టాగానే వచ్చిండు. ఇక అందరినీ కూర్చుండబెట్టిన ఒక ఆడ, నేను సార్ చెప్తాడు, సార్ చెప్పింది నువ్వు
మీకు నచ్చితేనే చేసుకోండి లేకుంటే లేదు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన గిట్ల లేపాడు, మీకు సంఘాల నుంచి సబ్సిడీలు ఉంటాయి, మందులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అని సో అనగానే ఇక అప్పుడు ఒక్కొక్కరికి ఆలోచన. జిల్లా సంఘాలకు రాష్ట్ర సంఘాల నుంచి ఏమైనా డబ్బులు వస్తాయి సహకార సంఘాలకి? అంటే ఇన్సూరెన్స్ అవి ఉంటాయి కదా పశువులకి, వాటికి వీటికి ఉంటాయి, కేంద్రం నుంచి వస్తాయి. ఎన్సిడిసి నాబార్డ్స్ లోన్స్ అన్ని ఈ సహకార సంఘాలకే వర్తిస్తాయి. ఓకే. ఇవి ఇప్పుడు ఈ కురుమలు అంటే ఈ పశువుల సంఘాలు ఇవి కాకుండా, సహకార సంఘాలు కాకుండా ఇప్పుడు మానవ వైద్యానికి సంబంధించి కూడా క్యాంప్స్ బాగా పెడుతున్నారు. అది నేను అంటే ఎవ్రీ ఇయర్ పెట్టేది, మధ్యలో ఒక 2 years గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మొన్న పెట్టడమే కాదు, అంతకుముందు మెడిలైఫ్ క్యాంప్ కానీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఐ క్యాంపులు పెట్టించేవాడిని. ఐ క్యాంపులు పెట్టించి అద్దాలు కూడా ఫ్రీ, ఎంతమందికి ఎలిజిబుల్ అయితే వాళ్ళకి అద్దాలు ఫ్రీ ఇప్పించేవాడిని. అట్లా ఐ క్యాంపులు కూడా పెట్టించిన. ఇప్పుడు ఏంటి మన నెక్స్ట్ ఏంటి, ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ లో చూసుకుంటారు. పిల్లలు ఏం చదువుతున్నారన్న? పాప ఇంటర్ 2nd year అయిపోయింది, బాబు 1st year. నువ్వు వైద్య రంగము సేవ, ప్రజలకు సేవ అనే దాంట్లో నుండి అమ్మాయిని నర్సింగ్ వద్దన్నారంట. అది నాకేమో BSc అగ్రికల్చర్ అయితే బాగుండు అని ఆలోచన ఉంది. అదైతే కొంచెం మనకున్న పరిచయాలతోని పెద్ద సార్లతోని ఆయన ఒక ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఉంటది, కొంచెం మంచి ఫ్యూచర్ ఉంటుంది అమ్మాయి కూడా అన్న ఆలోచన ఉంది. యాక్చువల్గా అంటే మీరు పెద్దగా స్టడీ చేయకముందే ఊరి మీద కోపంతోనో ఎవరి మీద కోపంతోనో ఊరు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయిన మాకు సమాచారం ఉంది. ఊరి మీద కోపంతో కాదు, ఇంట్లోనే ఇక కొంచెం చిన్న ఫ్యామిలీ డిస్కషన్స్, పెద్ద ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ ఉండే, కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది ఎందుకో నాకు. అంటే అగ్రికల్చర్ కుటుంబమే. మా తాత సర్పంచ్ 20 years ఆయనే సర్పంచ్ ఉండే. అయితే ఇక కొంచెం ఎందుకో నాకు డిస్టర్బెన్స్ అయ్యి ఉండకుండా హైదరాబాద్ వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి ఏదో ఒకటి సాధిద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయినా. పోయినా హైదరాబాద్ ఒక 3 నెలలు ఒక మిత్రుడు తీసుకుపోయి ఒక రూమ్ తీసుకున్నాం, ఒక హోటల్, సుప్రభాత్ హోటల్. ఏదో పని చేయడానికి రోడ్ల మీద కూడా పడుకొని పాపం రాత్రిపూట చాయ్ కూడా పడుకున్నారని. అవును. ఎందుకంత కష్టపడ్డారు అప్పుడు నాకు 14 ఏళ్ళు, అంతే 14-15 7th అయిపోయిందంటే అంతే ఉంటుంది దాదాపు, అంతే కదా. పోయినాము, ఒక మిత్రుని కాలు ఇరిగింది, ఆయన హెల్ప్ కోసం తీసుకెళ్ళిండు. ఇక నాకు కూడా అటే వెళ్ళాలని డిసైడ్ అయిపోయి ఉన్నా, ఇక్కడ ఉండద్దని ఎందుకో అనిపించింది. అంటే ఊళ్ళో ఏమైనా గొడవలు ఏం లేవు, ఏదో ఒక పని అయితే చేసుకోవాలి. అంటే అప్పటికి చదువుతున్నారు కానీ అసంతృప్తినే ఉన్నారు లైఫ్ మీద, ఏదో చేయాలి అన్న పని చేసుకుని నా కాళ్ళ మీద నిలబడాలన్నట్టుగా అప్పుడే వెళ్ళిపోయాను. పోయిన తీసుకుపోయిన వ్యక్తి పాపం ఆయన వరకు ఆయన సెట్ అయిండు, ఆయన ఏదో అవసరం ఉండి సడన్ గా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నేను ఒక్కరిని, నా చిన్న పిల్లాన్ని, ఆ ఓనర్ వచ్చిండు, అరే మీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిండే, నువ్వు వెళ్ళిపోవాలా. ఆయన తీసుకుపోయిన ఆయన ఎటు వేయండి కూడా తెలియదు, మాకు ఏం తెలియదు, అది సముద్రం. అప్పుడు ఇక నాకు ఒక రెస్టారెంట్ ఉన్నది ఆరాధన థియేటర్ పక్కన, గుడ్ ల్యాండ్స్ అని, ఇక నాకు అన్నం పెట్టింది అదే అనుకో, ఈ రోజు వరకు కూడా దాన్ని మరవా. అయితే అందులో మా మా మండల్ ప్రకాష్ రెడ్డి అని ఉంటాడు, ఆయన సూపర్వైజింగ్ చేస్తాడు, మా బాబాయ్ ఫ్రెండ్ అన్నట్టు. ఆయనను ఒకసారి చూపించిండు, ఇక్కడ గిల్లు ఉంటారు ఆయన. ఇక ఓనరు రూమ్ లోకి వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళిపో అంటే బ్యాగుల సంకల సంచి పెట్టుకొని ఏడ్చుకుంటా గుడ్ ల్యాండ్స్ హోటల్కి వచ్చేసిన. ఆడికి వచ్చినాక ఇట్లా ప్రకాష్ అన్న ఉన్నాడా అంటే లేడు, 3 గంటలకు వస్తే 7 గంటలకు వస్తాడు అన్న, ఆయన సూపర్వైజరు. 7 గంటలకు వస్తే 7 గంటల దాకా ఆడనే కూర్చున్నాను బిక్కు అనుకుని. ఇక వచ్చిండు, అరే తమ్ముడు నువ్వు గట్టెట్లా నిన్ను వదిలేసి వెళ్ళిపోయిండు, సరే నువ్వేం టెన్షన్ పడకు, మన ఉస్మానియా క్లబ్. భయం ఏం కాలేదా? 14 సంవత్సరాల వయసు, ఎవరు లేరు, బ్యాగు సంఖలో పెట్టుకుని ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు, ఏంటి అప్పుడు మీ లైఫ్ లో ఏమనిపించింది? అనిపించింది ఇక్కడ ఎందుకు, ఇక ఊరికే పోదాంపా అనే ఆలోచన వచ్చింది. ఊరికి పోదామంటే జేబులో పైసలు ఉండాలిగా, రూపాయి లేదు. అన్న ఎట్లా మరి నేను ఇంటికి పోతా అని అంటే, సరగా డ్యూటీ అయిపోయి
అని చెప్పిండు. ఆయన డ్యూటీ 12 అయిపోగానే మన క్యాంపస్లో ఉస్మానియా క్యాంపస్లో క్లబ్ ఉంటుంది, ఆ క్లబ్లో పోయి వండుకున్నాం. ఆయన క్లబ్లో ఇట్లనే సోఫాలు ఉంటాయి, సోఫాలో నేను ఆయన బెడ్రూమ్లో వండుకునేది. ఆయన కూడా రూమ్ లేదు, అన్న ఉండేటోడు అన్నాడు. అది అయిపోయినాక అరే నువ్వు అట్లా కాదు, నేను కొబ్బరి బొండాలు బిజినెస్ స్టార్ట్ చేస్తా, నువ్వు ఒక 3 నెలలు ఇక్కడనే పని చేసుకో, తర్వాత నేను నిన్ను ఊరికి పంపిస్తా అని చెప్పడం జరిగింది. అది అయిపోయినాక కూడా నేను మళ్ళీ మన హోటల్లోనే ఏదో ఒకటి డ్యూటీలో పెట్టుకుంటా, గుడ్ ల్యాండ్స్ పెట్టుకుంటా అని చెప్పడం. ఇక ఆయన కొంచెం ధైర్యం ఇచ్చింది. ధైర్యం ఇచ్చి నీకు ఎందుకు నేనున్న తమ్మి, నువ్వు టెన్షన్ పడక అని చెప్పడం జరిగింది. అన్నాక ఓకే అన్న. ఆర్ట్స్ కాలేజీ బస్ స్టాండ్, ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీకి పోతే ఆడ ఒక చెట్టు ఉంటుంది, దాన్ని చూసినప్పుడల్లా అదే తెచ్చుకుంటా. ఆ చెట్టు కింద ఉండేదా? ఆ చెట్టు కింద కొబ్బరి బొండాలు పెట్టుకొని 3 నెలలు అక్కడే కొట్టుకుంటూ ఆనే వండుకునేవాడిని. స్నానం ఆడ క్యాంపస్ లో క్యాంటీన్ ఉంటుంది, ఉస్మానియా క్యాంటీన్, అలా పోయి పొద్దున్నే క్యాంటీన్ పోయి స్నానం చేసి. ఎంతకాలం ఉన్నారు అట్లా? ఎంతకాలం గడిపారు అట్లా? ఆడ ఒక 3 నెలలు కొబ్బరి బొండాలు కొట్టుకుంటూ ఆ దోమలల్లా ఒక్కొక్కసారి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ. అప్పుడు మాకు ఇక్కడ 100 acres ల్యాండ్, పాలేర్లు 4-5. ఇక్కడ మంచి పొజిషన్ కానీ ఎందుకో నాకు ఇక్కడ ఉండబుద్ది కాక అనిపించలేదా? గంత పెద్ద ల్యాండ్, భూమి, అమ్మ నాన్న ఇడిచిపెట్టి దోమలలో ఈగలలో అనిపించేది, ఏడ్చేది ఒక్కొక్కసారి, ఇక బాధపడేది. మళ్ళా ఏదో ఒకటి నడిపియాలనుకుంటూ పని చేసుకుంటున్నా. 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయినాక డ్యూటీ అన్న, మరి నాకు డ్యూటీ ఏదన్నా మాట్లాడి అన్న ఒక్కసారి ఇంటికి వేస్తా అంటే సరే అని ఒకసారి ఇంటికి పంపించిండు. బస్ ఎక్కించి 150 రూపాయలు ఇచ్చిండు. ఇంటికి వచ్చిన, అందరిని చూసిన. ఒకసారి ఇటే ఉండాలనిపించింది. సిచ్యువేషన్లో ఏందో చిన్న ఇంట్లో ఫ్యామిలీ గొడవలు అయితే ఉంటాయి కదా, వాళ్ళు తెచ్చుకుంటా అంటే కూడా మనకు మనసు బాగు అనిపించేది. అనిపించకపోతే మళ్ళీ సిటీ రిటర్న్ వచ్చేసిన. వచ్చి అన్న ఇక నాకు నువ్వు డ్యూటీ మాట్లాడాలని. అరే నేను డ్యూటీ మాట్లాడతా, మరి నువ్వు డ్రెస్ తెచ్చుకోవాలి, నీకు డ్రెస్ కావాలి, క్లీనింగ్ బాయ్ కి డ్రెస్ ఉండాలి, బ్లాక్ షర్ట్, హోటల్లో పని చేయడానికి వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూ కంపల్సరీ ఉండాలి. అవి వేసుకొని నేను ఇంటర్వ్యూ తీసుకుంటాడు మేనేజర్ ఆడ. లేకపోతే యూనిఫామ్ లేకపోతే రానియాడు. అయ్యో అట్లా హోటల్లో పనికి తీసుకోవాలంటే కూడా క్లీనర్ బాయ్ కి డ్రెస్ యూనిఫామ్ ఉండాలి, ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఓహో, అవన్నీ ఉండేది. ఇక మనకి ఏం తెలియదా. ఏం చేస్తాం, మా మామయ్య ఒక ఆయన బాలనగర్లో ఉంటాడు. ఆయనది ఆ 3 నెలల్లో ఒకసారి అడ్రస్ దొరికించుకొని ఒకసారి పోయొచ్చింది. ఇక ఏదైనా ఒక ప్లేస్ చూసిందంటే అక్కడక్కడ గుర్తులు పెట్టుకునేటోని బలంగా, ఎందుకంటే అడ్రస్ దొరకడం కోసం అని. ఒక బిల్డింగ్ ఉంటది ఆడ, ఒక అద్దాల బిల్డింగ్ ఉంది, ఈ అద్దాల బిల్డింగ్ పక్కకు ఈడ మా మామ అట్లా గుర్తులు పెట్టుకొని పోయి ఒకసారిగా మామ మరి నాకు ఇట్లా డ్యూటీ వచ్చింది, జర నేను డ్రెస్ కొనుక్కోవాలి, ఏమన్నా నువ్వు హెల్ప్ చేయాలంటే ఆయన ఒక 125 రూపాయలు ఇచ్చిండు. 125 రూపాయలు ఇచ్చిండు. సీదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చిన. చారాన టికెట్, అప్పుడు చారానో ఆటానో టికెట్ బస్ ఎక్కితే సికింద్రాబాద్లో దిగిన. ఫుట్పాత్ మీద పెట్టుంటారు కదా ఇక షర్ట్లు, 50 రూపాయలకు ఒక షర్టు, 60-70 అన్నాడు. లాస్ట్కు బతిలాడ 50కి షర్టు, 30 రూపాయలకు పాయింట్ ఇచ్చిండు. ఇక సెకండ్ హ్యాండ్ షూ ఓ కాడ, అవి 50 రూపాయలు, ఇంకో 50 నా దగ్గర ఉండే. మొత్తం 150 రూపాయలల్లా డ్రెస్ యూనిఫామ్ కొనుక్కొని ఇక తెల్లారి మా అన్న దగ్గరికి పోయినా. అన్న ఇక వచ్చేసింది అంటే ఇక చెప్పిండు సూపర్వైజర్, మేనేజర్ వచ్చిండు. మేనేజర్ బాబు ఏం చేస్తావు అంటే, సార్ నీ పేరేం పేరు అంటే అశోక్ సార్. ఏం చదువుకున్నావు అంటే 7th సార్. మరి పని చేస్తావా అంటే చేస్తా సార్. ఓకే, ఏ పని అయినా చేయాలని, మీరు ఏది ఇచ్చినా చేస్తా సార్ అని. అట్లా అన్నాక సరే నువ్వు ఫస్ట్ క్లీన్ బాయ్గా జైన్గా అయినాక నీ సాలరీ 500 రూపాయలు, నీకేదన్నా తెలియదు, నెలకు 500 రూపాయలు, నెలకు 500 జీతం. నీకు ఏం తెలియకపోయినా ఆడ సీనియర్లు ఉంటారు, వాళ్ళతోని వాళ్ళ చేతులు ఉంటే వాళ్ళు చెప్తారని చెప్పింది. ఇక జైన్ అయినా
ఆయన రోజు అంత పిసపిసావుడు, చేతులు గ్లాసులు వాడితే ఒక 12 గ్లాసులు వాళ్ళ కొట్టిన. కాంచి గ్లాస్ అప్పుడు అంటే హోటల్ కదా, హోటల్ గాజు గ్లాసులు అవి, రెస్టారెంట్ కాదు పెద్దది అది. ఇట్లా ఇట్లా అనికేది అన్నట్టు ఇట్లా చూస్తుంటే అరే బాధపడేది బాగా. పోయి ఏం టెన్షన్ పడకు అని మేనేజర్ వచ్చి బుధమే చేసి ఏం కానీ నడుతుంది అని చెప్పేసి, బాబు ఈ పిల్లానికి ఏం తెలియదు కొత్తోడు జర మంచిగా చూసుకో అనేది. ఇక ఫస్ట్ డే పని అయిపోయింది. మాకు ఒక స్టాఫ్ రూమ్ ఉంటుంది అందరికి. అందులో అప్పుడు ఒరిస్సా వాళ్ళు మొత్తం మన హైదరాబాద్లో ఉన్నారు. మన తెలంగాణ ఏ సంవత్సరం ఇది? 1995లో. 95, 95, 96, 97 అదే టైం. ఇక నేను 95 నుంచి స్టార్ట్ అనుకున్నా. అయితే ఇక మళ్ళీ ఊరికి ఎప్పుడు వచ్చారు మరి రిటర్న్? 2013. ఇదే కరీంనగర్ హోటల్ పెట్టినా, ఆడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ హోటల్ పెట్టి ఈ సంఘ సేవ ఇక్కడ నుండి స్టార్ట్. ఇప్పుడు మరి పెళ్ళి ఎప్పుడైంది? హైదరాబాద్ ఉన్నప్పుడే. మరి అప్పుడు ఏం పని అని చెప్పాను ఇంట్లో? హోటలే హోటలే చెప్పారు, హోటల్ పని చేస్తామని చెప్పి పెళ్లి చేసుకున్నారు. చెప్పేది అయితే మా అత్తగారు ఊరు వాళ్ళు. అప్పుడు నేను అదే హోటల్లో జాయిన్ అయినా కదా. ఆయన ఫస్ట్ క్లీనర్, తర్వాత వెయిటర్, తర్వాత క్యాప్టెన్, తర్వాత కిచెన్ సూపర్వైజర్, తర్వాత స్టోర్ సూపర్వైజర్, తర్వాత దానికి సంబంధించిన అవుట్డోర్ క్యాటరింగ్ మేనేజర్. నేను అందరి నుంచి వెళ్ళేటప్పటికి నాకు నెలకు 1,00,000 చిల్లర వచ్చేది జీతమా నెలకి. అంటే కమిషన్ ఇస్తారు, నా కింద పర్సన్స్ కు నేను ఇచ్చుకోవాలి. అంటే ఇదంతా 3-4 ఏళ్ళ 10 ఏళ్ళు పట్టిందా? 15 ఏళ్ళు పట్టింది. 15 ఏళ్ళు అదే హోటల్లో చేసిన. 15 ఏళ్ళు అంటే మధ్యలో వేరే హోటల్కి పోయినా కూడా నచ్చపోయి మళ్ళీ ఆడికే వచ్చేది. అదే హోటల్లో 19 సంవత్సరాలు చేసిన. 500 జీతంతో జాయిన్ అయ్యి 1,25,000 జీతం తీసుకునేది కమిషన్ తోని. అట్లా నా వర్క్ నా సిస్టమ్ చూసి వాళ్ళు అట్లా నాకు ప్రమోట్ చేసుకుంటూ వచ్చేది. అన్ని బాధ్యతలు నాకే అప్ప చెప్పేది ఎండి గారు కూడా. ఆంధ్ర వీరకుమార్ రెడ్డి అని చాలా మంది. 1,00,000 రూపాయలు అంటే అద్భుతమైన జీవితం. అద్భుతమైన జీవితం ఉండే. ₹1 లేకుండా సర్వీస్ చేసే తెలంగాణ గొడవలు బాగా. తెలంగాణ గొడవలతో ఏమైంది, ఓనర్స్ ఆంధ్ర వాళ్ళు గుంటూరు అంత అద్దాలు వాళ్ళ కొట్టుడు అవి ఇవి చేసేసరికి వాళ్ళు హోటల్ వేరే వాళ్ళకి ఇచ్చేసింది 2014లో. ఇక మాకు కూడా ఆ ఎండి లేకపోతే ఉండబుద్ధి కాలే. ఉండబుద్ధి కాక ఇక లాభం లేదు, ఏదన్నా హోటల్ గిటలో పెట్టుకుందాం. కరీంనగర్కి వచ్చిన ఆడ హోటల్ పెట్టినాం. మంచిగానే క్లిక్ అయింది. అదే హోటల్ పేరు పెట్టుకున్నా, గుడ్ ల్యాండ్స్ బిర్యానీ హౌస్ అని. మంచిగా సక్సెస్ అయింది. మాస్టర్ కూడా మంచిగా, కానీ మాస్టర్ టైం మీద మంచి మోగ మీద హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. మాస్టర్లతోనే దెబ్బ. ఏ రెస్టారెంట్ అయినా కానీ, ఎంత మంచి రెస్టారెంట్ అయినా కుక్ కనుక కరెక్ట్ లేకపోతే ఆ హోటల్ నాశనమే. అట్లా దాదాపుగా ఒక 10 లక్షల దాకా ఊడగొట్టుకున్నా. ఇక లాస్ అయ్యి ఆడికి వెళ్ళి ఇటు వచ్చిన. ఇడికి రాగానే ఆడ కాలువ నర్సయ్య అది పరిచయం అవుడు. ఆడికి వెళ్ళి ఇట్లా చేసుడు, ఈ సంఘాల వినవాడు ఇది చేస్తూ. ఎప్పుడు బాధ అనిపించలేదా మరి? ₹1 లేకుండా నేను ఏం చేస్తానా? బాధ అనేది ఉంటది, కానీ ఒకటేంటంటే నమ్మకం. ఒకటేంటంటే సర్వీసింగ్ లో, ప్రజాసేవలో పైసలు లేవు అని ఎప్పుడు బాధపడ్డ సందర్భం ఏంటి చెప్పండి? బాగా బాధపడ్డ సందర్భం ఏంటిది? సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ కరోనా టైంలో మాత్రం చాలా బాధపడ్డా. ఇంత చేసినాం, ఇంతమందికి చేస్తున్నాం, కానీ మనకు ఒక్కరు కూడా సాయం చేయలేకపోతుండ్రు. ఏంది ఇది పరిస్థితి? సాయం చేయని వాళ్ళు కూడా, సహాయం చేయని వాళ్ళేమో హెల్ప్ చేస్తారు. ఒక మెసేజ్ పెట్టంగానే హెల్ప్ చేసేటోళ్ళు. మనతో సహాయం పొందిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా చూసి చూడనట్టుగా పోయేది. అట్లా బాధ అనిపించేది. ఎప్పుడు కానీ మనం ఒకరికి సాయం చేసినప్పుడు వాళ్ళు మనం, అందుకే నేను ఒక్కటే డిసైడ్ అయినా, మనం ఎవరికైనా సాయం చేస్తే దాని మీద ప్రతిఫలించద్దు, దాన్ని మర్చిపోదాం అక్కడికి, అంతే. అది దేవునికి వదిలేద్దాం. ఏదో ఒక రోజు దేవుడు మనకు దారి చూపుతాడు. ఓకే. ఇప్పుడు మీ బ్రదర్ కూడా సేవలోనే ఉన్నాడు, మీ తమ్ముడు? నా లేదు, అంటే ఆయన చేసుకుంటాడు అగ్రికల్చర్ లోకల్. ఆయన వరకు
భూమి ఉన్నది కొంచెం పొలం చూసుకుంటాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ మీకు బాగా దగ్గర అంటే కదా, అంటే సర్వీస్ ఓరియంటెడ్ కదా, లేకపోతే వేరే ఏమన్నా పొలిటికల్ ఏమన్నా చూస్తున్నారా? పొలిటికల్ అనేది ఏం లేదు. మాకు వాళ్ళ నాన్నను మా తాతే మంచి ప్రాణ స్నేహితులు. అచ్చా. ఇప్పుడు కాదు, నేను పుట్టక ముందు నుంచి వాళ్ళు దగ్గర మిత్రులు. ఇక తర్వాత ఆయన అప్పుడు జేఏసీలో కోదండరామ్ సారు తెలంగాణ ఉద్యమంలో తిరగడము, నేను అప్పుడు హైదరాబాద్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ క్యాటరింగ్ కూడా నేనే పంపేవాడిని సార్ ఇంటికి. అప్పటి నుంచే మాకు పరిచయం. ఇక ఇటు వచ్చినాక పొలిటికల్ కి ఇట్లా వచ్చినాక ఫస్ట్ మీటింగ్ కూడా కాజీపల్లిలో కోదండరామ్ సార్ తో నేను తొలి ఫస్ట్ మీటింగ్. 2016లో 2016 8వ నెల. అంటే అప్పటికి మీరు ప్రజాసేవలోకి వచ్చేసిండ్రు. అప్పుడు ఫస్ట్ మీటింగ్ జేఏసీ రైతు సంఘం అనే మీటింగ్ పెట్టి కోదండరామ్ సార్ తో ఫస్ట్ మీటింగ్ కోదండరామ్ సార్ తోనే స్టార్ట్ చేసి 2016లో. ఓకే. అంటే ఇప్పుడు నాకు సారు రాజకీయ గురువు అనుకోవాలి. ఎందుకంటే సార్ని బాగా అబ్జర్వ్ చేసుకున్నట్టు, ఎవరు మనకి ఏది చెప్పారు, మనం చూసి నేర్చుకున్నదే అంతే కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఏంటి మరి, అంటే పొలిటికల్ ఒకవేళ ఇది చేసుకుంటే ఆయన హెల్ప్ చేసే అవకాశం ఉందా రాజకీయ పరంగా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. ఇక అది సారు కరుణ ప్రజాసేవలో మెడికల్ అంటే క్యాంపులు పెట్టి ఇవన్నీ పెడుతున్నారు కదా, బాగా సంతోషపడ్డ సందర్భం ఏది? నేను ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం అంటే అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా సంతోషపడతా. ఫెయిల్ అయిందని బాధపడా. మిస్టేక్లు ఉంటే ఫెయిల్ అవుతాయి, లేకపోతే సక్సెస్ అవుతాయి. ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను సక్సెస్ ఆయన ఇప్పటి వరకు అయితే. ప్రోగ్రామ్ ఏది పెట్టినా కూడా నాకు కొంతమంది దాన్ని చెడగొట్టాలని కూడా వచ్చి వాళ్ళకు తెలియకుండా వాళ్ళే దాన్ని మంచిగా చేసిపోతారు. అంతే, అట్లా చేసుకుంటారు. అంటే మీరు పెట్టే క్యాంపుల కాడికి అట్లా వస్తారు. మీరు చెప్పారా మరి? వస్తారు, వాళ్ళని నేను వాళ్ళని హైలైట్ చేసేస్తా. వాళ్ళ నోట్లోకి వెళ్ళి మాట రాదు ఆడ. ఎందుకు వస్తే ఇప్పుడు మీరున్నారన్న వచ్చి ఈ అమ్మ ఈ అశోక్ ప్రోగ్రామ్ చెప్తాను ఏదో ఒకటి జడదేం కాలే అని వచ్చిండు అనుకో, నేను మా ప్రసాద్ అన్న వచ్చిండు అన్న రాండి అన్న మీరు కలుపుతా. నాకు శత్రువులు మిత్రులు అనేది లేదు. ప్రతి ఒక్కరు అందరూ నాకు మిత్రులే. ఇప్పుడు మరి సర్పంచ్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. మీరు ఇప్పటిదాకా మాట్లాడిన దాన్ని బట్టి గెలిచినా ఓడినా పోటీ చేసినా చేయకుండా ప్రజాసేవలోనే ఉంటున్నట్టు. అదే మీ జీవిత లక్ష్యం? అదే జీవిత లక్ష్యం. అదే ఏంటంటే రాష్ట్రపతి అవార్డు పొందేదాకా చేస్తారా లేకపోతే ఎట్లా? నేను ఏ ప్రోగ్రామ్ చేసినా అవార్డుల కోసం చేయట్లేదు అన్న. దేవుని దయ ఉంటే వస్తే రావచ్చు, లేకుంటే లేదు. కానీ ఆశపడి మాత్రం నాకు ఈ అవార్డు కోసం పని చేయాలి, ఇది ఎత్తే ఇది వస్తుంది అని అనుకుంటే నేను అసలు ఇన్ని ప్రోగ్రాంలు చేస్తాను. రైట్. ఎన్నిప్పటికీ రాష్ట్రం మీ అంటే రూమ్ లో చూస్తే 10-15 సంవత్సరాల నుంచి అప్పటి మంత్రులు, గవర్నర్లు, ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అసలు ఆ ఫోటోలు మేము చూడడానికి టైం సరిపోలే. అంటే ప్రతిదీ మీకు అంటే అన్ని 100 ప్రోగ్రామ్స్ చేశారు కదా, ఎక్కడ కూడా మీరు ఎందుకు పైసలు లేకుండా చాలు అని ఆపాలని ఎప్పుడు అనిపించలేదా? ఇంకా అంతే, పట్టాలు ఎక్కింది రైలు, అది పోవాలి ఎక్కడ దాకైనా, అంతే నడిపిస్తూనే ఉంటారు. ఓకే, మీ కుటుంబానికి కూడా ఇంకోటి మా సంఘం ఏంటంటే ఏ గవర్నమెంట్ కు బానిసగా పనిచేసేది లేదు. అధికార పార్టీకి అనుబంధంగా మేము పనిచేస్తాం. ఎందుకంటే కుల సంఘ సహకార సంఘాలకు పనులు కావాలని నిధులు కావాలంటే కూడా గవర్నమెంట్తో అనుకూలంగా ఉంటేనే ఏవైనా అవుతాయి, లేకపోతే ఏ పనులు కూడా కావు. కాబట్టి మేము రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలతో కూడా మేము అనుబంధంగానే ఉంటాం. అంటే అధికారంలో ఉన్న పార్టీతో పని చేసుకుంటూ ఈ సహకార సంఘాలను మీరు అభివృద్ధి చేసుకుంటాం. ఓకే, ఎనీవే మీరు ఇంకా సర్వీస్ లో ముందుకు వెళ్ళాలని, మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షిస్తూ, ఎట్ ద సేమ్ టైం కుటుంబాన్ని కూడా చూసుకొని ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న.